దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 8వ అధ్యాయం. మరొక పర్యాయం యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేయడం ప్రారంభించారు. ఈ బోధ 3 దినాలు ఆయన చేశారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాము. యేసు ప్రభువారు ఒక కొండకు వెళ్ళారని, అక్కడికి జనసమూహము వచ్చారని, 3 దినాలు వారికి వాక్యాన్ని బోధించారని వింటాం. అది మొదటి పర్యాయం. అలాగే మరొక పర్యాయం కూడా ఆయన ప్రజలు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బోధ చేయడం ప్రారంభించాడు. ఆ బోధ మరలా 3 రోజులు వారికి అందించిన తర్వాత, అయ్యో వారు తినడానికి ఏమీ లేదే, వారు వెళుతున్నప్పుడు దారిలో ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఆలోచన కలిగిన, జాలి కలిగిన హృదయం కలిగి వారికి ఏదైనా ఆహారాన్ని పెట్టి పంపిస్తే బాగుంటుంది అని తన శిష్యులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము ఆహారాన్ని తేవటానికి ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళి తేగలుగుతాం, అయినా ఇన్ని వేల మందికి ఆహారం తేవడం చాలా కష్టతరము అని చెప్పారు. చెప్పిన తర్వాత మీ దగ్గర ఎన్నున్నాయని అడిగితే వారు 7 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. ఆ రొట్టెలను తీసుకుని జనాలను లైన్లుగా కూర్చోబెట్టమని చెప్పి వాటి కొరకు కృతజ్ఞతలు తెలియచేసి విరిచి చేశారు. వారందరూ తిన్నారట, తృప్తి పొందారట. తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ 7 గంపలు ఎత్తారు. ఆ రోజు ఇంచుమించు 4,000 మంది పురుషులు ఉన్నారు. మరి స్త్రీలు పిల్లలు కలిస్తే ఓ 15-20 వేల మంది ఉండి ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి పర్యాయము కూడా వారికి ఆహారాన్ని ఇచ్చి పంపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ రొట్టెలు మాత్రమే కాదు, కొన్ని చేపలు ఉన్నాయట, వాటిని కూడా తీసుకురమ్మని ఆశీర్వదించాడు. సమృద్ధి అయిపోయింది. వారికి కావలసిన ఆహారాన్ని ఇవ్వగలిగిన జీవాహారమైన దేవుడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు ఆకలితో ఉండకూడదని ఆయన పరలోకపు ద్వారాలు తెరిచి వారి కోసం మన్నాను పంపించాడు. అడిగితే పూరేళ్ల మాంసాన్ని పంపించాడు. అలాగున 40 సంవత్సరాలు పోషించాడు. ఆయన అందరి ఆకలి తీర్చే దేవుడు. అందుకని బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక తీర్చబడుతుందని, తృప్తిపరచబడతారని. ఆయన అరచేతులలో ఆహారం ఉందట. ఆయన ప్రతిరోజు ఆయన గుప్పిలి విప్పుతాడట. విప్పితే యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి ఆకలి తీరిపోతుంది. ఏమి ఆశ్చర్యం, ఏమి అద్భుతం! ఆయన యొక్క గొప్పతనం ఎంత పరిపూర్ణమైనదో మనము గ్రహించగలుగుతాం. ఆయన ఆలోచన విధానం ఎంత ఉన్నతమైనదో గ్రహించగలుగుతాం. ఆయన ప్రేమిస్తున్న ప్రజల కడుపును చూస్తున్న విధానం ఎంత గొప్పదో అర్థం చేసుకోగలుగుతాం. మనిషి యొక్క ఆకలిని తీర్చే దేవుడు ఆయన. హృదయాకలిని కూడా తీరుస్తాడు ఆయన. ప్రతి ఒక్క అక్కరను తీరుస్తాడు. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఆయన. ఎందుకనంటే ఆకలిని తీర్చని దేవుడు మన అక్కరలను తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకే సునేమి పట్టణంలో ఉన్న ఆమె యొక్క
ఆశను నెరవేర్చాడు, ఆమె బెంగను తీసివేశాడు. నిజంగా ఆయన సహాయం కోరినప్పుడు, ఆయన్ను వేడుకున్నప్పుడు ప్రజలకు సహాయం చేసే దేవుడు. ఆకలి మాత్రమే కాదు, మన ప్రతి అక్కర తీర్చబడుతుందని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు ఆ మాట కనపడుతుంది. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చబడును అని. నిజమే, ఆయనే మనకు సంయోచితమైన సహాయమును చేసి మన ప్రతి అక్కరను కూడా తీర్చుచున్న దేవుడు ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచి సాగినప్పుడు ఎన్నడూ కూడా సిగ్గుపడని పడము. పరిసయ్యులు ఎక్కడికి యేసుప్రభు వెళ్తారో అక్కడికి వచ్చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఆయన చేస్తున్న అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడే దాని కొరకు కాదు. ఏదో విధంగా ఆయనను మాటల ద్వారా చిక్కుపరచాలని, ఏదొక తప్పును పట్టుకోవాలని వాళ్ళు ఆలోచన. ఎప్పుడు కూడా ఎదటి వారిలో ఉన్న తప్పులు వెతకటానికి ప్రయత్నము చేయవద్దు. ఎదటి వారిలో తప్పులు వెతికేవారు నిజంగా తప్పుడు మనుషులే. వారి హృదయం చెడిపోయిందే. వారు వచ్చంటారు యేసు ప్రభు వారిని, ఆకాశం నుండి ఏదైనా ఒక సూచక్రియ మాకు చూపించు అని అడుగుతున్నారు. ఆయనతో ఆ విషయమే తర్కిస్తున్నారంటే, ఇంకా వాదాలు పెట్టుకుంటున్నారు. ఆయన ఆత్మీయందు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు సత్యాన్ని గ్రహించటం లేదు, మూర్ఖులుగా ఉన్నారు, పరలోక రాజ్యానికి దూరంగా ఉన్నారు వీళ్ళు అని వాళ్ళ మీద జాలి కలిగి వారి కొరకు నిట్టూర్పు విడిచాడు ఆయన. ఆయన అంటారు, ఈ తరము వారు ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు? ఈ తరము వారికి ఏమీ సూచక్రియ అనుగ్రహించబడలేదు అని వాళ్ళతో చెప్పేసి, ఇక వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా సూచక క్రియ చేయాలంటే పెద్ద కష్టమేముంది? పరలోకం నుంచి ఆహారాన్ని పంపించిన దేవుడు 5,000 మంది, 4,000 మంది పురుషులే ఆకలి తీర్చబడిన పరిస్థితి మనం చూస్తాం. అనేక కార్యాలు చేయగలిగిన దేవుడికి ఆకాశమందు సూచన కావాలంటే, సూర్యుడా నువ్వు చీకటవు అంటే అయిపోతాడు కదా. లేదు, ఇప్పుడు వర్షం కురు అంటే కురిసేద్దు కదా. ఏదైనా సూచక్రియ చేయొచ్చు. ఆయన పెద్ద కష్టమేం కాదు, అసలు ఆయనకి లెక్కే కాదు. వితిన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. కానీ వాళ్ళకి ఆయన నిరూపించుకోవాలనుకోవటం లేదంతే. కొన్నిసార్లు కొంతమంది వారు మంచోళ్ళని అందరికి తెలియటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా బాగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం వేస్ట్ అయిపోతూ ఉంటది. కారణం ఏంటి తెలుసా? నువ్వు గొప్ప చేయబడాలని ఎప్పుడు ఆరాటపడొద్దు. దేవుడు గొప్ప చేయబడాలని ఆరాటం కలిగి ఉండాలి. ఆయన మనసును మనం ఎరిగిన వారం అయితే ఆయనకు లోబడి ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతుకుతాం. ఈ పరిచయుల్లాగా పనికిమాలిన ఆలోచనలన్నీ పెట్టుకోము. ఆయన అంటారు, పరిచయులు అనబడినటువంటి పులిసిన పిండి గురించి, హేరోదు అనేటువంటి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. అంటే ఎలా ఉన్నారు హేరోదీయులు గాని, ఈ పరిచయులు గాని పులిసిన పిండ్లు అంటోళ్ళు. పులిసిన పిండి కొంచెం ఉండి మంచి ముద్ద ఎక్కువ ఉంటేనట మొత్తం ముద్దంతా చెడిపోతుందని. చూడండి, బోల్డ్ అని పాలు వేస్తాం, కొంచెం తోడు చుక్కేస్తాం, అంతే పాలు మొత్తం పెరుగ్గా మారిపోతుంది.
ఒక చిన్న విషపు మాట హృదయాలను గాయపరుస్తుంది. కొంతమందికి తొందరపాటు ఎక్కువ, నోటు దురదంటం చూడు, తొందరపాటు ఎక్కువ, ఆవేశంతో మాట్లాడేస్తుంటారు. అసలు ఈ మాట అనొచ్చా వద్దా, అసలు ఈ మనిషిని ఇలాంటి మాట అనొచ్చా వద్దా అని ఏమీ ఆలోచన చేయరు. విచక్షణ కోల్పోతారు, అక్కడే దొరికిపోతారు. మనం ఎప్పుడు కూడా నోరు పారేసుకోకూడదు. మనం మాట్లాడింది ఆవేశపూరితమైనది అయితే అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆలోచన కలిగింది అయితే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తుంది. కానీ ఆలోచన చేసి మాట్లాడేదానికంటే ఆవేశంతో మాట్లాడే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. నాకేం పర్వాలేదు, నేను ఎవరికి భయపడను అనే ఆ పొగరుబోత్తనం ఉంటది కొంతమందికి. ఆ పొగరుబోత్తనం ఏదైనా మాట్లాడిస్తుంది. మనం ఎప్పుడు అలా ఉండొద్దు. మనకి ఏమున్నా దానిని బట్టి గర్వపడొద్దు. వినయ విధేయత కలిగిన వారిగా ఉండాలి. పులిసిన పిండట, మరి నువ్వు కూడా ఏదైనా పులిసిన పిండిలా ఉన్నావా? ఎక్కడైనా పులిసిపోయిందేమో చూసుకో, మొత్తం చెడిపోతావు. కొంచెమే నీలో చెడుతనం ఉంటే మొత్తం అంతా చెడిపోతావు. చెడపకురా చెడియవు అన్నారు. ఇతరులు చెడగొట్టాలంటే నువ్వే చెడిపోతావు. ఇతరులు నాశనం చేద్దామంటే నువ్వే నాశనం అయిపోతావు. ఇతరులకి ఏదో కీడు మాటలు మాట్లాడేద్దామంటే నీకే అవమానం అవుతుంది. ఎదుటోళ్ళని బాధ పెడేద్దాం అనుకో నువ్వే బాధపడతావు. ఎవరికి నష్టమేం లేదు. పులిసిన పిండి. వాళ్ళు కుదురుగా ఉండరు, ఇతరులని కుదురుగా ఉండనీరు. జాగ్రత్త పడండి అని చెప్తే వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో మనం రొట్టెల తేడా మర్చిపోయాము, యేసు ప్రభు వారు ఆ పిండి గురించి మాట్లాడుతున్నారు అంటున్నాడు. తెంగరోళ్ళు చెప్పేదేంటి, అర్థం చేసుకునేదేంటి? పరిచయుల బుద్ధిని గురించి, హేరోదీయుల యొక్క స్వభావాన్ని గురించి ఆయన మాట్లాడుతుంటే రొట్లు రొట్లు రొట్లు, ఎప్పుడు తిండిగోలే ఆయన అంటాడు. అంతకుముందు 5 రొట్లు 2 చేపలు పంచిపెట్టమే, అందరు తిన్నారు కదా, ఇంకేను మిగిలే 12 మిగిలేయండి. మరి ఇంతకు ముందే కదా అద్భుతం చూశారు. 7 రొట్లు ఉన్నాయి, పంచిపెట్టాం, ఎన్ని మిగిలాయి? 7 గంపలు మిగిలాయండి. మరి ఏంటి తిండి గురించి ఆలోచన చేస్తారు? మీ దగ్గర ఒక రొట్టె ఉంది కదా, దాన్ని విరిస్తే ఏమవుతుంది? ఇప్పుడు అందరూ తినగా మళ్ళీ ఒక బొట్టడు మిగిలిపోతాయి. మీ తిండి మీద ఆలోచన ఉన్నది కానీ దేవుడి మీద ఆలోచన లేదని వారిని తిట్టడం ప్రారంభించాడు. చాలా స్ట్రాంగ్ గా తిడుతున్నాడు ఆయన. మీరు ఏమి ఆలోచన చేయరేంటి? మీరు గ్రహించరేంటి? అసలు వివేచించలేదేంటి? మీరు కఠినమైన హృదయం అయిపోయిందేంటి? కళ్ళు మూసుకుపోయాయి, మీకు చెవులున్నాయి కానీ చెవిటోళ్ళు అయిపోయారు. అసలు ఇన్ని అద్భుతాలు చేస్తే అవి జ్ఞాపకం లేవా మీకు? నా కూడా ఉంటారు మీరు అని ఆయన చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. మరి ఆయన అన్ని కార్యాలు చేస్తుంటే మన దగ్గర ఏమి లేవు అని తిండి గురించి ఆలోచిస్తారు. అసలు చెప్పిన ఉద్దేశం పోయింది అక్కడ. కొన్నిసార్లు మనం అలాగే చిక్కడిపోతూ ఉంటాం. వాళ్ళని గ్రహించమని చెప్పి యేసుప్రభు వారు బెత్సయిదాకు వచ్చేశారు. ఆయన దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. వాడిని అక్కడ వెంటనే స్వస్థపరచలేదు ఆయన. ఆయన ఏదైనా ఒక కార్యం చేస్తే దాని వెనకాల చాలా అంతరార్థం ఉంటది. వాడిని ఊరి బయటకు తీసుకెళ్లిపోయి వారి కళ్ళ మీద చేతులుంచి చూడన్నాడు. వాడు చూస్తే అంత మబ్బు మబ్బులుగా ఉంది. మనుషులేమో చెట్లులాగా అటు ఇటు కదులుతున్నట్టు ఉన్నదట. మళ్ళీ చూడరా బాబు అని చెప్పేసి అతను కళ్ళ మీద చేయబెడితే ఆ తర్వాత స్పష్టంగా కనపడుతుంది.
ఆయన బాగు చేశాడు గుడ్డోని. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆ రోజే కాదు, ఈ రోజు విశ్వసించిన అట్టి కార్యాలు జరుగుతాయి. కానీ విశ్వాసం లేదు ఈ రోజున. అందుకనే ఆయన తిడతారు, విశ్వాసం లేని మూర్ఖతరంలా వారులారా, ఎంతకాలం మీతో నేను ఉంటాను, ఎంతకాలం సహిస్తాను మిమ్మల్ని నేను, విశ్వాసం లేదు మీకు అంటుంటాడు. ఆయన శిష్యులే కాదు, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు కార్యాలు చూస్తారు, విశ్వసించకపోతే వారు కార్యాలను చూడలేరు అని బాగు చేసాకంటాడు. నువ్వు మళ్ళీ జనాల మధ్యలోకి వెళ్ళావు గనక చాలా మందికి తెలుస్తుంది. ఈ అద్భుతం ఎవరికి తెలియవసరం లేదు, నెమ్మదిగా నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆడి జీవితం బాగుపడిపోయింది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతి వారి జీవితం బాగుపడుతుంది. నా జీవితం బాగుపడలేదు అనుకుంటున్నావేమో, నా ప్రభు వారిని జీవితాన్ని బాగుగా చేయబోతున్నాడు. ఆయన శిష్యులతో కైసరు అనే ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అంటారు, నా గురించి జనాలు ఏం చెప్పుకుంటున్నారు? వెంటనే వారు అంటారు, మీరు బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారండి, ఏలియా అనుకుంటున్నారండి, మరొకరు అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఎవరొకరు అనుకుంటున్నారు. ఎందుకు బాప్తిసం ఇచ్చే యోహాను అంటే ఆయన బోధ అలా ఉంటది. ఏలియా ఎందుకు, రోషం అలాగ ఉంది ఇంట్లో. కనుక ప్రవక్త ఎందుకు అంటున్నారు? ప్రవక్తలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రజలకు బోధను తెలియజేసేవాళ్ళు. కనుక ఆయన ఏదైనా ప్రవక్త అయి ఉంటాడు అనుకుంటున్నారు. వారిని అందరిని అడుగుతుంటే పేతురు అంటాడు, నువ్వు అభిషక్తుడివి, క్రీస్తువి అన్నాడు. ఓహో, ఈ మర్మం బయలుపరచబడింది కనుక ఇది ఎవరితోని చెప్పొద్దు అన్నాడు. యేసు ప్రభు వారు మరుగై ఉండే సమయం అది. అందుకని చాలా సార్లు పేతురు, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు జరిగిన కార్యాలను ఎవరికి చెప్పొద్దు అనేవాడు. ఎందుకు చెప్పొద్దు? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, అప్పుడు చెప్పండి, ప్రజలు అప్పుడు గుర్తించాలి నన్ను. మరి బ్రతుకుంటుండగా చెప్తే గొప్ప వస్తుంది కదండి. మరి పోస్టర్లు వేసేస్తారు, దండ వేసేస్తారు, సాల్వాలు కప్పేస్తారు, జై జై అంటారు. నాకు అది అవసరం లేదు, ఆ ఘనత వద్దు. అసలు మహిమకు కారకుడనే నేనైతే మరలా మీరు ఇచ్చే మహిమ కొరకు నేను ఎందుకు ఆలోచన. వెంటనే యేసు ప్రభు వారు, సాతానా, నువ్వు దేవుని సంగతులను ఆలోచించట్లేదు, మనుషుల సంగతుల మీదే మనసు పెడుతున్నావు అని గద్దిస్తే, ఆ గద్దింపు పేతుర్ని, ఎందుకంటే పేతుర్ని జల్లుల్లో వేసి జల్లించాలనే ప్రయత్నము అపవాది చేశాడు. ఆయన తన శిష్యులను పిలిచి ఇలా అంటాడు, మీరు నన్ను వెంబడించి గోరిని ఎడలా మిమ్మల్ని మీరు విడిచిపెట్టుకొని ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నా నిమిత్తం గాని, నా సువార్త నిమిత్తం గాని ఏదైనా పోగొట్టుకుంటే, కోల్పోతే అది మీకు గొప్పగా మారిపోతుంది. కాబట్టి నా నిమిత్తం మీ ప్రాణమును లెక్క చేయొద్దు అని వారితో చెప్పారు. ఎవడైనా ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే అది పోగొట్టుకుంటాడు. దాని గురించి ఆలోచన చేయొద్దు. ఒకడు సర్వలోకం సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? మనుషులు దానికి ప్రతిగా ఏమిస్తారు? ఏమివ్వలేరు. ఈ లోక తరం ఎలాగుంది? వ్యభిచారం చేస్తూ, పాపం చేస్తూ చెడిపోయిన స్థితిలో ఉంది. వారు నన్ను అంగీకరించటం లేదు. వారి కొరకు నేను పరలోకంలో తండ్రి ఎదుట కూడా ఒప్పుకోను. మీరు నన్ను వెంబడించారు, మరణం వరకు వెంబడించండి అని వారికి ఆ శుభాన్ని ప్రకటన చేసి బలపరిచాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు.
అయితే అద్భుతాలు పొందుకోవడం కాదు, యేసు ప్రభుకి సాక్షులుగా ఉండాలి, ఆయన్ను వెంబడించేవారుగా ఉండాలి. అటు మనసును ఆలోచనను ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చి వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని దయచేసి బ్రతుకులను స్థిరపరచును గాక. ఆమేన్.